ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణదత్త లక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామివారి దివ్య చరణములకు మనందరి భక్తి సహిత ప్రణామాలు. స్వామి కరుణ వలన భగవద్భక్తులందరికీ శుభాలు కలుగవలనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామివారి యోగ మహిమలు తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు స్వామి పర్యవేక్షణ యందు కుమార్ గారు చేసిన తపః సాధనలు, వివిధ గురువులను కలుసుకొనుట, ఇంకా ఇతర లీలలను తెలుసుకుందాము. 2009వ సంవత్సరం మార్చి నెలలో స్వామి కుమార్ను, నాయనా నీవు మాలకొండకు వెళ్ళి తపస్సు చేసుకొనుము అన్నారు. కుమార్ మాలకొండకు బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో స్నానం చేసి తయారయ్యి కొండ ఎక్కుటకు నడుస్తూ ఉన్నాడు. ఇంతలో కొండపై నుండి దిగివస్తూ వేణుగోపాల స్వామివారు కనిపించారు. తెల్లటి అంగవస్త్రము, సెగముడి, జడలు గట్టి పాయలుగా వేలాడుతున్న జటాజూటము, ఒక చేతిలో దండము, మరొక చేతి కమండలము ధరించి నెమ్మదిగా కొండ దిగి వస్తున్నారు. కుమార్ను గమనిస్తున్నారు. కుమార్కు స్వామి కనిపించుట శుభశకునముగాను, తనకు ప్రేమతో స్వాగతం పలికినట్లు అనిపించినది. మనసు సంతోషముతో ఉప్పొంగిపోయినది. కొంతసేపటికి స్వామి కనిపించలేదు. కానీ స్వామి రక్షణలోనే తను ఉన్నానన్న ఎరుకతో కుమార్ మరింత ఉత్సాహంగా కొండదారిలో నడిచి స్వామి చూపించిన గుహయందు తపోసాధన చేయసాగాడు. రాత్రి 9:30 సమయంలో కొంతసేపు గల్లు గల్లుమని గజ్జెల శబ్దము వినపడినది. కుమార్ ఏకాగ్రతగా స్వామి నామం స్మరించుతూ ధ్యానముద్రలో ఉన్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణము అకస్మాత్తుగా మారినది. ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన తుఫాను వాతావరణము ఏర్పడినది. కుమార్ ధ్యానము ఆపి గుహ బయటకు వచ్చి చూస్తున్నంతలో శ్రీ స్వామి నుండి ఫోన్ వచ్చినది. కుమార్, నీకేమీ పర్వాలేదు, నీ సాధన బ్రహ్మాండముగా సాగినది, నెమ్మదిగా కొండ దిగిరండి అన్నారు స్వామి. సద్గుణ్ అనే వ్యక్తిని కుమార్కి తోడుగా స్వామి పంపారు. ఇతను శ్రీమతి ప్రేమ లారెన్స్ గారి కుమారుడు. అతను కూడా ఈ ఆకస్మిక మార్పులకు ఆశ్చర్యం చెందాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి కుమారు ప్రశ్నించాడు. స్వామి, కుమార్, నీవు తపస్సు ఏకాగ్రతగా చేస్తున్నప్పుడు సువర్ణ దత్తలక్ష్మి అమ్మవారు వచ్చినది. అమ్మవారి రాకతో ప్రకృతిలో సంచలనాలు ఏర్పడినవి కనుక ఆకస్మిక మార్పులు కలిగినవి అన్నారు. స్వామి మాటలతో కుమార్ స్వాంతన చెందాడు. తనలో లోపం లేదు, తన తపస్సుకి విఘ్నము కూడా కాదు, అమ్మవారి రాక శుభదాయకము, ఫలితంగా భౌతిక ప్రపంచంలో ఆకస్మిక మార్పులు అనుకున్నాడు. కుమార్కి సంఘటనలు గుర్తుకు వచ్చాయి. అవేమిటనగా 2004వ సంవత్సరం దీక్షల విరమణ సందర్భంలో సాయంత్ర వేళ ఆకాశము ఎరుపు వర్ణంతో వింతైన శోభతో ప్రకాశించినది. ఇంకొక పర్యాయము 2009 మే 14న దీక్షల విరమణ సమయమునందు స్వామి ఉపన్యసిస్తున్నప్పుడు నేటి అర్ధరాత్రి వేళ దేవతలు, అవధూతలు ఆశ్రమానికి వస్తారని పేర్కొన్నారు. ఆనాటి రాత్రి ప్రకృతిలో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులు, కుంభవృష్టి వర్షము కురిసినది. మనము భౌతికపరమైన వాతావరణ మార్పులు చూసినప్పటికీ వాటికి కారణమైన దైవిక విశేషాలను గురించి తెలియదు. కానీ శ్రీ స్వామివారి వలన అనేక ఆచారములు, సాంప్రదాయములు, పూజలు, వ్రతాలు, ప్రకృతిలోని సంఘటనల గురించి కుమార్, అనేక మంది భక్తులు తెలుసుకొనగలిగి సదాచార పరాయణులైనారు. కొన్ని రోజుల తర్వాత కుమార్ ఆశ్రమమునందలి హోమశాలలో ఒక ఆదివారం నాడు భక్తుల దోష నివారణార్థం యజ్ఞము చేస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఇక్కడ కుమారస్వామి అంటే మీరేనా? స్వామివారు మిమ్మల్ని కలవమన్నారు అని చెప్పాడు. కుమార్ యజ్ఞము నిర్వహిస్తున్నందున అతనిని వేచి ఉండమన్నాడు. యజ్ఞము తదుపరి కార్యక్రమాలు పూర్తయిన పిమ్మట
కుమార్ నూతన వ్యక్తి యొక్క పరిచయము వివరాలు అడిగినాడు. అతను, ఏమండి, మీరు మహానుభావుడైన శ్రీ రామదూత స్వామి వారికి ప్రథమ శిష్యుడట కదా అని. తన పేరు రామలింగేశ్వర శర్మ, బ్రాహ్మణ కులము. స్వామివారి అనుజ్ఞ మేరకు కుమార్ను కలుసుకొనుటకు వచ్చెను. శర్మగారు పసుపు రంగు పంచె, పసుపు కండువ ధరించి ఉన్న ఆజానుబాహుడు. మెడలో ఎర్రని పూసల దండ, కుడి చేతికి పెద్ద రాగి కడియము ధరించి ఉన్నాడు. కుమార్ అతను వచ్చిన కారణం ఏమని అడిగాడు. ఆశ్రమం తరపున భక్తుల ఇళ్లల్లో నిర్వహించే సువర్ణదత్తలక్ష్మి అమ్మవారి వ్రతాలు, హోమాలు ఉంటే వాటికి మీతో కలిసి వెళ్ళమన్నారు స్వామి. హైదరాబాదు చుట్టుప్రక్కల ఎవరైనా వ్రతాలు, హోమాలు చేయించదలిస్తే తనకు చెప్పమని అన్నాడు. కుమార్ అంగీకారంగా సరే అని, మీరు ఆశ్రమానికి మొదటిసారి వచ్చారా అని అడిగాడు. అవును, మొదటిసారే వచ్చాను. కానీ స్వామివారిని హైదరాబాదులో 2-3 సార్లు సందర్శించుకున్నాను అన్నాడు శర్మగారు భక్తితో నమస్కరించుకొని. స్వామివారి గురించి తెలియచేసి స్వామి దర్శనం చేయించిన వారు ఎవరు అని అడిగాడు కుమార్. హోమము జరిపించుకొనుటకు ఒక భక్తుని కుటుంబము ఆహ్వానించగా రామలింగేశ్వర శర్మగారు వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారిని చూశారట. కుటుంబము వారు సకల మర్యాదలతో, భక్తి శ్రద్ధలతో, శివ తేజస్సుతో ప్రకాశిస్తున్న స్వామీజీకి వారి ఇంట్లోనికి స్వాగతం పలికారు. 10 మంది భక్తులు స్వామిని దర్శించుకొని తరుణోపాయములు పొందినారు. స్వామివారు మీకు అలా పరిచయమైనారా అన్నాడు కుమార్. గారు తన సంభాషణను ఇంకా కొనసాగించాడు. పరిచయమునకు ముందు తన జీవితంలో చాలా మార్పులు జరిగినవి. వాటి వలన మనశ్శాంతిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఎక్కడెక్కడో తిరిగి ఆఖరుకు పుణ్యవశాన స్వామివారిని కలవగలిగాను అన్నాడు. కుమార్ జాలిగా శర్మగారిని చూసి, అర్చకత్వం చేసేవాళ్ళు కదా మీరు, మరి మీకు విపత్కర పరిస్థితులు ఎలా ఏర్పడినాయి అన్నాడు. అవును, అర్చకత్వమే కాక ఇంకా రాజకీయ నాయకులకు, సినిమా రంగంలో నిర్మాతలు, హీరోలకు, వ్యాపారవేత్తలకు వారి వారి జాతకములలో ఉన్న దోష నివారణలకు కాళీ హోమము, కాలభైరవ యజ్ఞము కూడా చేస్తుండేవాడిని అన్నారు శర్మగారు. వెంటనే కుమారు, ఇవి వామాచార పూజలు కదా, మీరెలా చేస్తున్నారు అన్నాడు. అవును, నా శక్తి మేరకు నేను చేశాను. కొంతమందికి మేలు కూడా జరిగినది. కానీ ఇంతలో ఒక అనుకోని దుర్ఘటన జరిగినది. ఒక వ్యాపారవేత్త ఇంటిలో పాశుపతాభిషేకము చేయుటకు అంగీకరించారట శర్మగారు. అతనికి ఉన్న కోర్టు కేసు తొలగుటకు 13 వారాల పాటు శివాభిషేకము వారి ఇంటిలో చేయిస్తానని ఆయన అంగీకరించాడు. అభిషేకమునకు 8 గంటల సేపు చేయవలెనని సూచించి తగిన సంబారాలు సిద్ధం చేయించాడు. శర్మగారు చెప్పిన విషయములను నమ్మకముతో ఆ వ్యాపారవేత్త పాటించాడు. మహా సంరంభంగా 12 వారాలు అభిషేక ప్రక్రియ జరిగినది. కానీ 13వ వారము అభిషేకము జరగలేదు. వ్యాపారవేత్త కేసు ఓడిపోయి చెరసాల పాలయ్యాడు. ఆవేశము, బాధ తట్టుకొనలేని అతను, అతని తరపు బంధువులు శర్మగారిని అనేక రకాలుగా అవమానించి, దూషించి మోసగాడిగా తేల్చారు. కుమార్ కల్పించుకుని, ఇదివరకు చేసిన యజ్ఞాలు సత్ఫలితాలు ఇచ్చినవా? మరి అంతటి వ్యాపారవేత్త నమ్మాడు అంటే మీకు మంచి పేరు ఉండి ఉండాలి. మరి అతని విషయంలో దోషశక్తి చాలా ప్రబలముగా ఉన్నదేమో అన్నాడు. ఏమో ఏం జరిగిందో కానీ అవమాన బాధతో దిక్కుతోచక శర్మగారు తనకు విద్య నేర్పిన గురువు దగ్గరకు వెళ్ళి తన పూజలు ఫలించక జరిగిన పరాభవమును మొరపెట్టుకున్నాడు. వలన ప్రజలకు మేలు జరగాలంటే ఏ సాధనలు చేయవలెను అని అడిగాడు. అతని గురువుగారు, నాయనా, దిగులు చెందకు, నాగతంత్ర శాస్త్రము అనే గ్రంథము చదివి తంత్ర విద్యను అభ్యాసం చేస్తే నీవు చేసే పూజలు సత్ఫలితంలో ఇవ్వవచ్చును. నిత్యము వహించి ఏకాగ్రతతో సాధనలు కొనసాగించుము అని దీవించారు. గురువుగారి మాటలతో ఓరడిల్లి శర్మగారు గ్రంథము తెచ్చుకుని చదువుతున్నప్పుడు శ్రీ యోగిని మాత అనేడు మాతాశ్రీ గురించిన వివరాలు లిఖించబడి ఉన్నవి. అమ్మవారి వయసు సుమారు 1000 సంవత్సరములు ఉండునని,
కేరళ అందలి ఒక కొండ గుహలో ఆమె నివసిస్తున్నది అని చదివి సజీవంగా ఉన్న సిద్ధురాలిని దర్శించవలెనని శర్మగారు కేరళకు ప్రయాణమై వెళ్ళి పర్వత గుహలు కూడా వెతికి మాతాశ్రీ నివాస గుహను చేరుకున్నాడు. కానీ శ్రీ యోగిని మాత 1 సంవత్సరం వరకు శర్మను పట్టించుకొనలేదు, అతనితో మాట్లాడలేదు. ఈ సంవత్సర కాలములో గ్రంథమునందలి తంత్రములు సాధన చేసిన ఫలితము ఉండేదేమో. ఈమె అసలు ఇటువంటి చిన్న చిన్న పనులు అనగా తాంత్రిక విద్యలు నేర్పుట వంటివి చేయదేమో అనుకున్నాడు శర్మగారు. కానీ మరి గ్రంథములో మాతాశ్రీ గురించిన వివరాలు స్పష్టముగా ఇవ్వబడినవి. శర్మగారు ఓర్పుతో వేచి ఉండగా సంవత్సర కాలము తరువాత మాతాశ్రీ పలుకరించి విషయము ఏమిటి అన్నారు. ప్రజల సేవకు ఉపయోగపడే సాధనలను ఉపదేశించమని శర్మగారు వేడుకున్నారు. మాతాశ్రీ అంగీకరించగా 3 సంవత్సరములు ఆమె సేవలో ఉన్నారు. ఆమె అనుగ్రహించగా వచ్చిన శక్తులతో హోమాలు నిర్వహించినప్పుడు కొందరికి సమస్యలు తీరుతున్నాయి. ఒకనాడు శర్మగారి అదృష్టం వలన శ్రీ రామదూత స్వామివారు ఇచ్చేసిన గృహమునందు శర్మగారు హోమము నిమిత్తము ఆహ్వానించబడినారు. స్వామిని సందర్శించుకున్నారు. స్వామివారు భక్తులను చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నప్పుడు స్వామినందలి అమోఘ తేజస్సును శర్మగారు కొంతవరకు దర్శించగలిగారు. స్వామీజీ సమీపంలో కరెంట్ షాక్ తగులుతున్నట్లు అనిపించినది శర్మగారికి. స్వామికి వినయంగా నమస్కరించుకొనినప్పుడు, నీవు కాలభైరవ ఉపాసకుడివి కదా అన్నారు స్వామి. నా గురించి మీకెలా తెలుసు స్వామి అన్నాడు శర్మగారు. శ్రీ స్వామి సమాధానంగా శర్మగారి బొటనవేలి ముద్రను ఒక పేపరు పైన వేయించగా అందులో కాలభైరవ స్వామి రూపం కనిపించినది. ఈయననేనా నీవు ఉపాసించేది అనగా శర్మ మరింత ఆశ్చర్యం చెందాడు. భక్తుల సందర్శనము పిమ్మట మేడ మీదకు శ్రీ స్వామితో కలిసి వెళ్ళి శర్మగారు తంత్ర సంబంధ విషయాలు మాట్లాడినప్పుడు మొదట 3 చిలకలు ఎక్కడి నుండో వచ్చి స్వామి తలపైన వలయాకారంలో అరుస్తూ తిరిగాయట. ఇంకా రామచిలుకల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. లెక్కకు మిక్కిలిగా రామచిలుకలు విచిత్ర ధ్వనులు చేస్తూ ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇంతలో ఇంటి యజమాని అతని బంధువులు వచ్చి స్వామివారితో ఏవో విషయాలు మాట్లాడి వెళ్ళారు. చిలుకలు కానీ వాటి ధ్వనులు కానీ కనపడలేదు, వినపడలేదు కాబోలు. శర్మగారు స్వామి వంక చూడగా స్వామి అవి మనకు తప్ప అందరికీ కనిపించవు నాయనా అన్నారు. శ్రీ స్వామి గురించి తాను తెలుసుకుంటున్నప్పుడు కుర్తాళం పీఠాధిపతి వారు కూడా ఎంతో ఘనంగా శ్లాఘించారు అని, స్వామికి ప్రథమ శిష్యుడిగా చేరుట కుమారి యొక్క అదృష్టము అని శర్మగారు అన్నారు. మహులు ఎందరో శ్రీ స్వామిని ప్రస్తుతించుట కుమారుకు తెలుసు కనుక చిరునవ్వుతో అవును, శ్రీ స్వామి వాత్సల్యమే నా అర్హతగా భావిస్తున్నాను అన్నాడు. ఇంకా శర్మగారు తన సాధన వలన వ్యక్తుల శరీరాల చుట్టూ ఆరాలు రంగురంగుల వలయాకారాలలో కనిపించును. చాలామందికి నలుపు వర్ణములో ఆరా ఉండును, కానీ కుమారి యొక్క ఆరా బంగారపు వర్ణములో భాసిస్తున్నదని తెలిపాడు. కుమారి గురించిన విశేషాలు మరికొన్నిటిని తెలుసుకొని కుమార్ ఆనందించాడు, వారిని అభినందించాడు. శ్రీ స్వామివారి పరివారములో శర్మగారు కూడా చేరారు. వేణుగోపాల స్వామివారు మొట్టమొదట మొగిలిచెర్ల వచ్చినప్పుడు కూడా ఆయన విడిది చేసిన ఇంటి వద్ద అసంఖ్యాకంగా రామచిలుకలు చేరి సందడి చేసేవి అని స్వామీజీ జీవిత చరిత్ర యందు రాసి ఉన్నది. ఈ స్వామిని ఆశ్రయించిన అన్ని స్థాయిలలోని వాళ్ళు వారి వారి పుణ్య విశేషమును బట్టి శ్రీ రామదూత స్వామి వారి నుండి శక్తిని పొందగలిగినారు మరియు స్వామి యొక్క అనంత భగవత్ చైతన్యమును ఎరుకలోనికి తెచ్చుకున్నారు. ఆశ్రమమునందు కొంత విశ్రాంతి దొరికిన కారణమున శ్రీ స్వామి కుమార్కు పూర్వాశ్రమములోని తల్లిదండ్రులు తోబుట్టువులతో ఇంటి యందు 4 రోజులు గడిపి రమ్మని పంపారు. కుమార్ ఇంటికెళ్ళగా సహజంగానే కుటుంబ సభ్యులు సంతోషించారు, స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 2వ రోజు రాత్రి కుమార్కి ఒక స్వప్నము వచ్చినది. కుమార్ స్వామిని కలిసి మాట్లాడటానికి
చేవూరి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమము లోపల నిర్మించబడిన దేవాలయములు, హోమశాల, ధ్యాన మందిరము, కళ్యాణ మండపము అన్నీ కూల్చివేయబడినాయి. కానీ ప్రహరీ గోడ, గేటు మాత్రము అలానే ఉన్నాయి. ఇదేమిటి, ఎప్పుడిలా జరిగింది అనుకుంటూ కుమారు లోపలికి వెళుతుంటే గేటు దగ్గరున్న వ్యక్తి ఆపి, లోపల ఉన్న దేవాలయములు పడగొట్టాము, వాటిని తిరిగి నిర్మించే వరకు స్వామి ఎవరిని కలవనని చెప్పారు అన్నాడు. కానీ ఆశ్రమము లోపలి దృశ్యములు కుమార్కు అమిత బాధను కలిగించినవి. శ్రీ స్వామి వలన, ఆశ్రమము వలన నిరంతరము అందరికీ ఎంతో మేలు జరుగుతున్నది. మరి ఇంతటి విధ్వంసము ఎలా జరిగినది అని కుమార్ తల్లడిల్లసాగాడు. శ్రీ స్వామి సర్వజ్ఞులు, ఆయనతో మాట్లాడుటకు చాలా దూరము నుండి వచ్చాను, స్వామిని పలుకరించి వెళతాను అని ప్రాధేయపడిన నూతన వ్యక్తి ససేమిరా వీల్లేదన్నాడు. చేయునది లేక వెనుకకు వెళ్ళలేక కుమార్ ప్రహరీ గోడ వెలుపల పద్మాసనము వేసుకొని ధ్యానమునకు కూర్చున్నాడు. కుమార్కు వచ్చిన స్వప్నములోని విషయములను తెలుసుకుంటున్నాము. అరగంట తర్వాత ఏవో శబ్దాలు విని కుమార్ ధ్యానము ఆపి కళ్ళు తెరిచి చూడగా భూమి చీలుతున్నట్లు అనిపించినది. శ్రీ రామదూత స్వామివారు ధ్యానముద్రలో పద్మాసనంలో ఉండి భూమి చీలిక ఏర్పడిన చోటు నుండి పైకి వచ్చారు. కుమార్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. వారిరువురి మధ్య 6 అడుగుల దూరము వరకు ఖాళీ ఏర్పడినది. మరలా భూమి చీలి 4 అడుగుల శివలింగము అందుండి పైకి వచ్చినది. కుమార్ తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో భూమిని చీల్చుకుంటూ నంది విగ్రహము కూడా పైకి వచ్చినది. శ్రీ స్వామికి కుమార్కి మధ్యలో శివలింగము, నందీశ్వరుని విగ్రహాలు ఉన్నవి. కుమార్ చూస్తుండగానే కల ముగిసినది. మరలా వచ్చిన ఇంకొక స్వప్నమునందు ఆశ్రమములోని దేవాలయాలన్నీ యథావిధిగా ఉన్నాయి. వేణుగోపాల స్వామివారి గుడి దగ్గర నుండి స్వామివారు, కుమార్ మాట్లాడుకుంటూ ధ్యాన మందిరం వైపు నడుస్తున్నారు. ఇంతలో కుమార్కు మెలకువ వచ్చినది. శ్రీ స్వామి సాక్షాత్కారము పట్ల తన్మయత్వము, సంతోషము కలిగినవి. ఆశ్రమము, అందరి దేవాలయములు, అర్చనలు అన్నీ అందరికీ ప్రయోజనకరములు. నిరాకార పరబ్రహ్మము వైపే తదేకంగా నందీశ్వరుడు దృష్టిని, హృదయమును నిలిపినట్లు సాకార పరబ్రహ్మమైన శ్రీ రామదూత స్వామివారి యందే తమ ఏకాగ్రతను, భక్తిని కలిగిన సాధకులు సార్థకతను పొందగలరు అని కుమార్కు స్ఫురించినది. అంతటి ధన్యతను, మహాశ్రేయస్సును మీరే ప్రసాదించగలరు స్వామి అని కుమార్ దివ్యమైన పరవశమును పొందాడు. కుమార్కు మెలకువ వచ్చిన తరువాత గతము గుర్తుకు వచ్చినది. ఒకప్పుడు ఎంతోమంది అనగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, చుట్టుప్రక్కల వారు, స్నేహితులు కూడా బాధపడి ఏవగించుకున్న జీవితము నుండి నేడు చాలామంది అభిమానించి ఆదరించే వ్యక్తిగా మార్చివేసి తనకు పునర్జన్మను ప్రసాదించిన స్వామివారి దివ్యమూర్తి కళ్ళ ముందు కనపడగా కుమార్ ఆనంద భాష్పాలతో నమస్కరించుకుని, ప్రభువు మీరు, మీకు నేను దాసుడను, మీ ఆజ్ఞాబద్ధుడను, మీ సేవకు నా జన్మ అంకితము అని దృఢముగా భావించాడు. స్వామి చేత కుమార్ తనకివ్వబడిన సేవలను గూర్చి తెలియజేస్తున్నాడు. కుమార్ను ఆశ్రమమునందు హోమాలు చేయమని అన్నారు. ఆశ్రమమునందలి దేవాలయముల యందు అర్చకత్వము, భక్తులకు అవసరమున్న వారికి అంతరాలు వేయటము కూడా కుమార్ చేస్తుంటాడు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగాను, హాస్టల్కు వార్డెన్గాను, అవసరమైనప్పుడు పిల్లలకు వైద్య సేవలు అందించేవాడు. స్టోర్ కీపర్గా కూడా కుమార్ సేవలు అందించేవాడు. భక్తులకు అవసరమైనప్పుడు స్వామి గురించి చెప్పటము, వారి సమస్యలు, కోరికలు స్వామివారికి విన్నవించుట చేసేవాడు. శ్రీ స్వామితో కలిసి ప్రయాణించి కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవసరాన్ని బట్టి స్వామికి వంట చేయుట, ఆయన వస్త్రాలను శుభ్రపరచుట చేసేవాడు. శ్రీ స్వామి ఉన్న చోటికి విరివిగా భక్తులు వచ్చుట, తమ కోరికలు మొరపెట్టుట ఉండును.
శ్రీ స్వామిని సందర్శించిన ప్రతి వాళ్ళు తప్పనిసరిగా భోజనము చేసి వెళ్ళవలెను. అందరి కొరకు వంట చేయుటకు వచ్చిన భక్తులలోని అమ్మవార్లు కొందరు సహాయము చేయుదురు. శ్రీ స్వామి సన్నిధిలో భక్తులు తమకు వీలైన సేవ చేయుచు పరస్పరము సహకరించుకొని తమ పుట్టిల్లు నందు ఉన్నట్లు ఉందురు. కుమార్ ఆశ్రమమునందు నివసించినప్పుడు స్వామి, కుమార్, నీవు ఎవరిలోనూ తప్పు ఒప్పులు ఎంచకూడదు, అందరితోనూ సుహృద్భావముతో వ్యవహరించాలి అనేవారు. శ్రీ స్వామివారు కూడా అందరికీ సమానమైన ప్రేమను అనుగ్రహించుట వలన నాస్తికులు, సద్గురువులను నమ్మని వారు, శ్రీ స్వామి దివ్యత్వమును తెలియని అమాయకులు సహితము తమ కుటుంబ సభ్యులు నమ్ముట వలన శుభాలను క్షేమాలను పొందినారు. స్వామిని నమ్మి ఉండుటే తమ జన్మకు శ్రేయస్కరము, సురక్షితము అని ప్రత్యక్ష భగవానునిగా స్వామివారిని సేవించుచున్నారు. స్వామి ఇచ్చడి సేవలను గురించి కుమార్ చెబుతూ, స్వామి ఎవరికైనా సేవ చేసే అవకాశం కల్పించారంటే వాటి వలన వాళ్ళ దోష నివారణ కొరకే, పక్షపాతము కాదు. శ్రీ స్వామి రుణం కొంతలో కొంతైనా తీర్చుకొనుటకు ఉడతా భక్తిగా సేవ చేస్తున్నట్లు స్వామి పాద సన్నిధిలోనే ప్రాణము విడుచుట తన అభీష్టము అంటాడు కుమార్. ఇంకో జన్మంటూ ఉంటే స్వామి సేవ కొరకే జన్మించాలని కోరుకొనుచున్నాడు. 2009వ సంవత్సరం ఆగస్టు 15న నెల్లూరులోని మిద్దే వెంకటేశ్వరరావు గారి బంధువుల ఇంట్లో హోమము చేయుటకు కుమార్ వెళ్ళాడు. కమలాదేవి అనడు మాతాశ్రీ గారు కూడా కుటుంబము వారి ఆహ్వానముతో అక్కడికి విచ్చేశారు. ఆమెకు 7వ సంవత్సరము వయసు ఉన్నప్పుడు తల్లి కాలము చేయగా వైరాగ్యపు విషయాలు మాట్లాడినదట గాని ఏడవలేదట. బ్రహ్మచారిణిగా జీవనము సాగించుచున్నది. గురువుగారి దగ్గర దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతోన్నత స్థాయిలను చేరుకున్నది. గురుదేవులచే ఇవ్వబడిన దీక్షానామము శివసిద్ధ యోగిని మాత. మాతాశ్రీని ఆశ్రయించి దీవెనలు పొందిన వాళ్లకు మేలు జరుగుతున్నదట. అక్కడి వారు అమ్మవారికి కుమార్ను పరిచయం చేశారు. ఆమె, మీరు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు కానీ నాకు ఎప్పటి నుండో తెలుసు ఈ బిడ్డ అని అమ్మ అన్నారు. నా బిడ్డ అని అమ్మ ఆప్యాయంగా కుమార్ను పలుకరించారు. హోమం జరిగిన పిమ్మట, నాయన, అతి త్వరలో సిద్ధులు సాధిస్తావు. మీ గురువు గారిని వదలకుండా గట్టిగా పట్టుకో. మీ బంధము ఈ జన్మది కాదు, జన్మ జన్మల బంధము. అది గురు శిష్యుల సంబంధము కావచ్చు, లేదా తండ్రి కొడుకుల అనుబంధం కావచ్చు. నీవు బెలానికి వెళ్ళి లక్ష్మీ నృసింహస్వామి వారితో మాట్లాడి స్వామివారి అనుమతి కూడా తీసుకున్నావు కదా. నేను నీ తల్లిని చెబుతున్నాను, ఇది ముమ్మాటికి నిజము. శివసిద్ధ యోగిని మాత మాట పొల్లుపోదు అని కుమార్ చేతిని నిమిరారు. కుమార్ నమస్కరించుకొని, మా గురువు గారిని మీరొక్కసారి కలిస్తే బాగుంటుందమ్మా అన్నాడు. భౌతికంగా అయితే నీ తృప్తి కోసం మా గురువుగారి ఆజ్ఞ తీసుకొని మీ గురువుగారిని చేవూరి ఆశ్రమంలో కలుస్తాను. సూక్ష్మ రూపంలో అయితే మీ గురువుగారు నేను కలుసుకొని మాట్లాడుకుంటాము అన్నారు మాతాశ్రీ. తను పుట్టిన 7వ ఏటనే దత్తా దత్తా అని మీ గురువు దగ్గరికి వెళ్ళాను అని కూడా బదులిచ్చారు. శ్రీ రామదూత స్వామి సాక్షాత్ దత్తాత్రేయులేనని, అవధూతలకు ఆరాధ్య దైవమని కుమారు అక్కడున్న భక్తులు భావించి ఆనందించారు. భౌతిక ప్రపంచంలో సంచరించడి వారికి కొన్ని రకాల విద్యలు, ఉద్యోగముల యందు ఇతర దైవిక విషయములలో ప్రత్యేక వస్త్రధారణ ఉండును. మలయాళ స్వాముల వారు తమ రచనలలో వ్రాసిన విషయములను తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధనలో ఋషి సాంప్రదాయం ప్రకారం దివ్య జ్ఞాన సాధనలో అభివృద్ధిని పొందుటకు ఆహారములో ఉప్పు, కారము, పులుపు తినకూడదట. చర్మము మరియు నార వస్త్రములు కట్టవచ్చునట కానీ దారముతో నేసిన వస్త్రములు కట్టరాదు, లేదా దిగంబరిగా ఉండవచ్చును అని పేర్కొన్నారు. మన స్వామి ఇటువంటి నియమ నిబంధనలకు అతీతమైన సిద్ధిని పొందినవారు. అద్భుత తపశ్శక్తి సంపన్నులు. శ్రీ స్వామి ఆకాంక్షతో మరియు దివ్య ఆశీస్సులతో గోదావరి హారతి ఉత్సవాలు, తరువాత గోదావరి పుష్కరాలు ప్రారంభమైనవి. నూతన శోభను సంతరించుకున్నవి. శ్రీ స్వామివారిని పీఠాధిపతులు, మఠాధిపతులు, పేదలు, ధనికులు అనే భేదము లేకుండా
ఆశ్రయించి వారి దివ్య ఆశీస్సులతో తరిస్తున్నారు అని తను ప్రత్యక్షముగా చూసిన విషయములను కుమార్ తెలియజేస్తున్నాడు. శ్రీ స్వామి కుమార్ను తపస్సు నిమిత్తము వివిధ క్షేత్రాలకు, రహస్య స్థావరాలకు పంపించసాగారు. మొదట మాలకొండకు, ఇంకొకసారి భైరవకోనకు పంపారు. భైరవకోనలో కూడా సాధన చక్కగా జరిగినది. ఇంకొకసారి చంద్రశేఖరపురం, దీనినే సిఎస్ పురం కూడా అంటారు. ఈ ఊరికి పూజ నిమిత్తం వెళ్ళవలసి వచ్చినది. విజయప్రసాద్ ఐపీఎస్ గారు ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారు. సిఎస్ పురం దగ్గరే ఉన్న భైరవకోన చూచుటకు రమ్మని అడిగితే ఆయన ప్రయాణము చేయలేనని బాధపడ్డారు. కుమారు, రామసుబ్బారెడ్డి గారు, ఇంకొక ఇరువురు కలిసి చంద్రశేఖరపురం వెళ్ళి అక్కడ పూజా విషయాలు పర్యవేక్షించి పిమ్మట భైరవకోనకు వెళ్ళారు. అక్కడకు వెళ్ళిన తర్వాత రామసుబ్బారెడ్డి గారు ఒక సొరంగ మార్గం లాంటిది చూపి దీనిలోనికి వెళ్ళి స్వామివారు తపస్సు చేసుకునేవారు అని చెప్పారు. కానీ ఆ మార్గమునకు నేడు గేటు తాళం వేసి కూడా ఉన్నది. రామసుబ్బారెడ్డి గారు కుమారు బృందమును వదిలి తాను వేరొక పని మీద వెళ్ళారు. తాళం వేసి ఉన్న గేటును దాటి సొరంగంలోనికి వెళ్ళటం ఎలా అని కుమారు దిగులు పడుతుంటే ఆయనతో వచ్చిన వ్యక్తి గేటును రెండవ వైపు నుండి తొలగించి దారిని చేశాడు. ఆ దారి నుండి కుమార్, ఇంకొక ఇరువురు లోపలికి వెళ్ళి గేటును యథావిధిగా మూసివేశారు. లోపలికి వంగుతూ పాకుతూ వెళ్ళారు. చివరిలో వయ్యి ఆకారంలో 2 దారులు కనిపించినవి. ఎటు వెళ్ళాలి స్వామి అని ప్రక్కన అతను అడగగా కుమార్ ఆలోచన లేకనే ఎడం వైపుకి వెళదామని అన్నాడు. బాగా ఇరుకుగా ఉన్న దారిలో సరిగా ఊపిరి ఆడకున్నా, శరీరం రాళ్లకు గీసుకుంటున్నా, భయము బాధ పడకుండా అతి శ్రమతో పాకుతూ వెళ్ళారు. ఆ దారి చివరన ఒక విశాల ప్రాంగణం ఉన్నది. వాతావరణం కూడా విచిత్రంగా, అత్యంత ప్రశాంతంగా తపోభూమి వలె ఉన్నది. కుమారుకు స్వామి మాటలు గుర్తుకొచ్చాయి. బాహ్యమునకు గుహలు అనిపించిన దివ్య దృష్టికి అవి దేవతలు, తాపసులు నివసించడి దివ్య లోకాలు. అందుచేత క్రమశిక్షణతో వ్యవహరించవలెను అన్నమాట. ఆ ప్రాంగణంలో ఒక రాతి బల్ల ఉన్నది. దానిపైన 4 అడుగుల ఎత్తున్న ఒక తెల్లటి గుడ్లగూబ ఉన్నది. దాని ప్రక్కన ఒక కొత్త మట్టి ప్రమిద, అందు నిండా నూనెతోనూ పెద్ద ఒత్తులతో దీపారాధన వెలుగుతున్నది. అక్కడ మనుషులు సంచరించిన గుర్తులేమీ లేవు. కుమార్ ఇంకా పరికిస్తుండగానే అతనితో వచ్చిన వారు గుడ్లగూబను చూసి భయపడినారు. మన అలికిడికి అది లేస్తుందేమో, అసాధారణంగా ఉన్నది, భయపడి రక్కుతుందేమో, వెళ్ళిపోదామని కుమార్ను తొందరబెట్టారు. ఇన్ని శ్రమలకు ఓర్చి వచ్చాము, ధ్యానం చేసుకునే వెళదాము. ఇక్కడున్నప్పటికీ మనను స్వామి గమనిస్తారు, భయం లేదు అన్నాడు. కానీ తోడు వచ్చిన వారికి ఆ పరిసరాలు ఆందోళనను కలిగించాయి. తమ వద్ద గుడ్లగూబను ఎదిరించే లేదా నిలువరించే ఆయుధాలు లేవు. సొరంగం బయటకు వెళ్ళుటకు మళ్ళా ఎంత శ్రమ పడాలో కదా. ధ్యానము సంగతి దేవుడికి ఎరుక. మొదట బ్రతికి క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకున్నారు వాళ్ళు. కుమార్ను అక్కడే వదిలి భయంతో వెనుకకు మళ్ళారు. కుమార్ స్వామి పైన భారము ఉంచి గుడ్లగూబ ప్రమిద ఉన్న రాతి బెంచి పైన కూర్చుని ధ్యానమగ్నుడైనాడు. ఎటువంటి అంతరాయము లేక 1.5 గంటల సేపు ధ్యానం చేసి పిమ్మట కుమార్ గుడ్లగూబకు ప్రమిదకు నమస్కరించుకొని వెనుతిరిగాడు. సొరంగము బయట వేచి ఉన్న అతని సహచరులు కుమార్ క్షేమంగా రావటం చూసి సంతోషించారు. స్వామివారి చలవే అనుకున్నారు. తమ భయానికి సిగ్గుపడినారు కూడా. మునులు, ఋషులు తపస్సు చేస్తారు కానీ నిర్మానుష్యమైన ప్రదేశాలలో గుడ్లగూబ తపస్సు చేయటం వాళ్లకు అర్థం కాలేదు. చేవూరు ఆశ్రమమునకు తిరిగి వచ్చిన తర్వాత గుడ్లగూబను గురించిన వివరములు అడుగగా స్వామి ఒక సిద్ధుడు మారు రూపంలో తపస్సులో ఉన్నాడు అన్నారు. కుమార్ అక్కడ ఉన్న జలపాతం వద్ద స్నానం చేసి వచ్చాడు. కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. అక్కడ విశ్రాంతి గది ముందున్న ఒక అరుగు మీద దంపతులు కూర్చుని ఉన్నారు. మునీశ్వరునకు నడుము క్రింద వరకు రాగి రంగులో జటాజూటము, శిఖముడి ఉన్నది. అమ్మవారు ముఖమంతా పసుపు రాసుకొని బంగారు మేనిఛాయతో
చిలకపచ్చ రంగు చీర, పెద్ద బొట్టుతో ఉత్తరాది తాపసిక జంట వలె ఉన్నారు. కుమార్ తన సహజమైన ఆసక్తితో వాళ్ళ చెంతకు వెళ్ళి నమస్కరించుకొని, మీరెవరు? ఇప్పుడే వచ్చారా? ఇంతకు మునుపు నేను చూసినప్పుడు మీరిక్కడ లేరు అన్నాడు. వారు చిరునవ్వుతో, అవును తాతగారు, శ్రీశైలం నుండి పాదయాత్ర ద్వారా ఇప్పుడే వచ్చాము అన్నారు. అంత దూరం నుండి నడుస్తూ వస్తున్నారా అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా. అవును తాతగారు, పాదయాత్ర మాకు అలవాటే అని వాళ్ళు నవ్వారు. కుమార్ ఆయన ముఖం కేసి చూడగా తేజోవంతముగా ఉన్నది. కనుబొమ్మల మధ్య బ్రుకుటి వద్ద త్రిశూలము, కుడివైపు ఓంకారము, ఎడమవైపు స్వస్తిక్ ముద్ర పచ్చబొట్లుగా ఉన్నవి. కుమార్ తోడుగా వచ్చిన వాళ్ళు కొంత దూరంలో నిల్చుని వీళ్లను గమనించసాగారు. కుమార్ స్వామిని స్మరించుకొని దంపతులతో సంభాషణను ప్రారంభించాడు. ఆ దంపతులు ప్రత్యేకముగా తాపసికుల వలె ఉన్నారు. అందుకనే కుమార్ వాళ్లను, మీ సాధన బాగా సాగుతున్నదా అని ప్రశ్నించాడు. ఏమి సాధనలే తాతగారు, అమ్మవారు ప్రత్యక్షమైనారు, 7గురిని పెండ్లాడాను అని బదిలిచ్చాడాయన. కుమార్ ఆశ్చర్యంగా, 7గురు భార్యలా అన్నాడు. దగ్గరే ఉన్న వారి సతీమణి కూడా గట్టిగా నవ్వారు. కుమార్ ఆసక్తిగా, ఈ అమ్మ ఎవరు స్వామి అంటే, నేను ఈయన భార్యనే నాయనా అని బదిలిచ్చింది ఆవిడ. ఋషివలే ఉన్న వ్యక్తి, నేను నా 7గురు భార్యలను బంధించి ఉంచాను. ఈ పాపిష్టి చేతులు శ్రీశైలంలో ఇప్పటికీ నిత్యాన్నదానం చేస్తున్నాయి అన్నాడు. అన్నదానం చేసే చేతులు పాపిష్టి చేతులు కాదు కదా అన్నాడు కుమార్. ఈ రోజుల్లో అంతే, మంచి చేసేవారిని సవ్యంగా ఉండనీరు కదా తాతగారు అన్నాడు ఆయన. కలికాలం చెడ్డవాళ్లకు అనుకూలం కదా అంటుంటే, అవును స్వామి అని కుమార్ తన సహచరులను చూశాడు. వారు తిరిగి ఇళ్లకు చేరుటకు తొందరపడుతున్నారు. కుమార్ జలపాతము, కొండల వంక చూస్తున్నప్పుడు ఋషీశ్వరుడు, ఏమిటి తాతగారు చూస్తున్నారు అన్నాడు. ఏమీ లేదు స్వామి, కొండకు పైన మా గురుదేవులు చెప్పిన గుహలు ఉన్నాయి, అక్కడకు వెళ్ళి ధ్యానం చేయుటకు ఆలోచిస్తున్నాను అన్నాడు. అమ్మమ్మో, ఇప్పుడు బయలుదేరితే చీకటి పడుతున్నది, పైకి చేరుటకు చాలా శ్రమ పడాలి, ఒక్కోసారి ఓడలతో పాకాల్సి ఉంటుంది, కాలు జారితే క్రింద పడతాము కనుక చాలా జాగ్రత్తగా పగటి వేళ ఎక్కుట మంచిది అని తెలియజేశాడు ఆయన. ఇంకా కుమార్ సహచరులను చూసి, మీరు ఈయనను సామాన్యుడు అనుకుంటున్నారా అంటూ, కొండపైన కొన్ని వేల మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళు ఆహారము మాని ఆకులు తిని తపస్సులో ఉంటారు, అయినా మీకు తెలియనిదేముంది తాతగారు, మీరు కూడా వారితో కలిసి తపస్సు చేసిన వారే కదా అంటుంటే, కుమార్ స్నేహితులు ఆయన సంభాషణను ఆసక్తిగా వింటున్నారు. ఋషీశ్వరుడు కుమార్ను ప్రశ్నిస్తుంటే కుమారు జవాబులు ఇస్తున్నాడు. ఆయన కుమార్ను తాతగారు అంటున్నా కుమారు అడ్డు చెప్పలేదు. స్వామి కుమార్ను, తాతగారు మీరెప్పుడైనా శ్రీశైలం వెళ్ళారా అంటే, కుమార్ చాలాసార్లు వెళ్ళానండి అన్నాడు. ఎలా వెళ్ళాలి శ్రీశైలం అని అడిగితే, ఏముంది స్వామి, రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి శ్రీశైలంలో ఉంటాం అన్నాడు కుమార్. మరి స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి అనగా, స్నానాదులు చేసి పవిత్రంగా గుడికి వెళ్ళి స్వామికి నమస్కరించుకొని స్మరించుకోవాలి అన్నాడు కుమార్. ఋషీశ్వరుడు, కాదండి, స్వామివారిని శ్రీశైలంలో నేరుగా దర్శించరాదు, ప్రత్యేక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, అవి దర్శించిన పిదప స్వామివారిని దర్శించి మీకు ఉన్న సమస్యలు కూడా నేరుగా స్వామికి విన్నవించరాదు, మన కోరికలు ఏమైనా నందీశ్వరుడికి మాత్రమే తెలియజేయాలి, నందీశ్వరుడు తగిన సమయం చూసి శివయ్యకు నివేదిస్తాడు, అలా నివేదించబడగా కాని పని అంటూ ఉండదు, కానీ ఇది తెలియక ఈ పాపులందరూ నేరుగా తమ కోరికల చిట్టా చదువుతూ శివయ్యను విసిగిస్తున్నారు అన్నాడు ఆ స్వామి. ఆయనే మళ్ళా శ్రీశైలంలో ఏ ఏ ప్రదేశాలు చూశారు తాతగారు అని అడిగాడు. కుమార్ దేవాలయాలు, సాక్షి గణపతి, డ్యాము, పాతాళగంగ, పంచమఠాలు, అటకేశ్వరంలో పాలధార, పంచధార, శిఖరము, ఇంకా తదితర ప్రాంతాలు చూశాను అని చెప్పాడు. స్వామి నవ్వి, అయ్యో తాతగారు, అసలు శ్రీశైలం అది కాదు, శ్రీశైలంలో మహా అద్భుతాలు ఉన్నాయి, మాట్లాడే చెట్లున్నాయి,
నవ్వే చెట్లు ఉన్నాయి, కొంచెం కొరకగానే ప్రాణం హరించే చెట్లు ఉన్నాయి, వెలిగే వృక్షాలున్నాయి. అసలు శ్రీశైలం కథే వేరు తాత. వేలాది మందికి అన్నం పెడుతున్నాము. ఈ పాపులకు ఆ విషయం అర్థం కావటం లేదు. మీరంటే పైన తిరుగాడే రకరకాల శక్తులను తట్టుకొనగలరు, కానీ ఈ పాపులకు ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ మీరు గతంలో నడయాడిన ప్రదేశాలే కదా అన్నాడు ఋషీశ్వరుడు. కుమార్ స్నేహితులతో, ఈయన సామాన్యుడు కాదు, ఈయనతో పాటు మీరెక్కడికైనా వెళ్ళారా? ఆ ప్రకృతి శక్తి కుమార్ను కన్న తల్లి వలె రక్షిస్తుంది, కానీ మిగతా వారికి ఇబ్బందులు కలగజేస్తుంది అన్నారు. కుమార్ను మెచ్చుకొనుట బాగుంది, కానీ అతని స్నేహితులు ఊరికి బయలుదేరుటకు తొందరపడుతున్నారు. ఋషి దంపతులకు కుమార్ ఎప్పుడూ తన జేబులో ఉండే శ్రీ రామదూత స్వామి వారి ఫోటో చూపించి, ఈయనే మా గురువుగారు అన్నాడు. అప్పటి వరకు కూర్చుని కబుర్లాడుతున్న ఆ దంపతులు వెంటనే లేచి నిలబడి స్వామి ఫోటోకి నమస్కరించుకొని, ఈయన మహానుభావుడు, ఈ భైరవ కోనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనగా, కుమార్, స్వామి మా ఆశ్రమము చేవూరులో ఉంది, మీ దంపతులు తప్పకుండా రాగలరు అని ఆహ్వానించాడు. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని, తప్పకుండా ఈసారి ఈ భూలోకానికి వచ్చినప్పుడు వస్తాము అన్నారు. కుమార్కు వాళ్ళేమన్నది అర్థం కాలేదు. ఇంతలో కుమార్ స్నేహితులు ఇతని నుండి దూరంగా నడిచి వెళ్ళి రమ్మని అరుస్తుంటే కుమార్ వాళ్లతో తిరుగు ప్రయాణం అయినాడు. కుమార్ తిరిగి వచ్చిన పిమ్మట విజయప్రసాద్ గారితో తమ ప్రయాణ విశేషాలు చెప్పి, ఆ దంపతులు ఎవరై ఉంటారు అని అడిగాడు. అతను ఖచ్చితంగా వాళ్ళు ఆది దంపతులు కావచ్చు, మీరు రమ్మన్నప్పుడు ప్రయాణం చేసే ఆరోగ్య పరిస్థితి లేదు, మంచంలో ఉన్నందున రాలేకపోయాను, పార్వతీ పరమేశ్వరుల దివ్య దర్శనాన్ని పొందలేకపోయాను అని బాధపడినాడు. మర్నాడు ప్రసాద్ గారు స్వామి ఇంకొందరితో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇదే విషయం ప్రస్తావించగా స్వామి బదులివ్వక మాట దాటవేశారు. ఇంకొకనాడు స్వామి ప్రసాద్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు స్వామివారు, నాయనా, నిన్న నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము, కుమార్కు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినది సాక్షాత్ ఆది దంపతులే, పార్వతీ పరమేశ్వరులు అంటే ప్రసాద్ గారు తన దురదృష్టానికి విచారించారట. అప్పుడు స్వామి, ప్రసాద్, నీకింకా సమయం రాలేదు, సాధన అవసరమని చెప్పారట. కుమార్ ఇంకొక పర్యాయం భైరవ కోనకు వెళ్ళినప్పుడు మునయ్య అనే వ్యక్తి తారసిల్లాడు. ఇతనే తరువాత మునిస్వామిగా కూడా భక్తులచే పిలువబడినాడు. ఈయన కూడా కుమార్కు ఆధ్యాత్మిక విషయాలను బోధ చేసి సందేహ నివృత్తి కావించాడు. కొన్నాళ్లకు విజయప్రసాద్ గారు పూర్తి మౌనంతో ఒంటరిగా ఉండటానికి ఆలోచించసాగారు. వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు త్రిముఖ దేవి ఆకృతిలో కనిపిస్తున్నదట. ఆరా తీస్తే ఈ విషయము కొందరికి తెలియజేయగా, భైరవ కోనలో త్రిముఖ దుర్గాదేవి ఉన్నదని తెలిసి అమ్మవారిని సేవించుటకు భైరవ కోనకు ఒంటరిగా వెళ్ళాడు. నిజానికి ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఒంటరిగా ఉండుటకు భయపడేవారు విజయప్రసాద్. ఈ సమయంలో కుమార్, సిద్ధార్థ్ ఇరువురు హిమాలయాలలో ఉన్నారు. ఘటోత్కచుని జన్మస్థానములో నిత్య యజ్ఞ యాగాదులలో సాధనలో ఉన్నారు. వీరు మొబైల్ ఫోన్లో యజ్ఞనామాలు స్మరిస్తూ హోమం చేస్తుంటే ప్రసాద్ గారు భైరవ కోనలో ఉండి అవి వింటూ స్మరిస్తూ తను హోమం చేసేవారు. ఒకనాడు కుమార్ ప్రసాద్తో, మీరు అక్కడున్న మునిస్వామిని కలవండి, ఆయన మంచి తపశ్శక్తి కలవారు అన్నాడు. సరే అని ప్రసాద్ మర్నాడు మునయ్య గురించి వాకబు చేశాడు. కానీ సమాచారము దొరకలేదు. ఆ రాత్రి ఒక స్వామి స్వప్నంలో కనిపించి ప్రసాద్తో, నాయనా, నీవు గురుబిడ్డవు కావున మహానుభావుడైన శ్రీ రామదూత స్వామి భక్తుడవు కనుక చెబుతున్నాను. నీవు చూడాలనుకున్న మునయ్య 120 సంవత్సరాల క్రితం వాడు. నిన్న మధ్యాహ్నము కొండపైన నీవు విశ్రమించినది ఆయన సమాధి వద్దనే అన్నాడు. మహాత్ములు కోరుకున్నప్పుడు శరీరం ధరించగలరు. అందుకనే కుమార్ ఆయనను ప్రత్యక్షంగా దర్శించి సంభాషించగలిగినాడు. కుమార్ ఒక ధన్యజీవి. మీ అందరికీ శ్రీ రామదూత స్వామి సన్నిధి మహా పెన్నిధి అన్నారట. శ్రీ స్వామివారి పట్ల కుమార్ పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు ప్రసాద్ గారికి ఇంకా దృఢమైనవి.
సాధన నిమిత్తము ఇతర పనుల కొరకు కుమారు భైరవకోనకు ప్రయాణమైనాడు. భైరవకోన ఇతర ప్రసిద్ధ ప్రాంతాలు చూడాలన్న కోరికతో కుమార్తో ఒక జంట వచ్చారు. ఆ దంపతులు తనతో వస్తున్న విషయము కుమారు స్వామికి చెప్పి అనుమతి తీసుకొనలేదు. తనకు తెలిసిన విషయములు ప్రాంతాలు చూపించి సహాయం చేద్దాము, వాళ్ళు సంతోషిస్తారు అనుకున్నాడు కుమార్. భైరవకోనకు వెళ్ళాక అక్కడ దేవాలయాల యందు శాస్త్రోక్తముగా పూజలు జరిపారు. కొండపైన ఉన్న కోనలోనికి కష్టపడుతూ ఆ దంపతులు కుమార్ కలిసి నడక సాగించారు. కొంత దూరము తర్వాత దారిలో ఆటంకము ఏర్పడినది. ముందుకెళ్ళుటకు దారి లేదు. పెద్ద బండరాయి అడ్డుగా ఉన్నది. అమాయకత్వంగా కుమారు స్వామి ఆదేశించిన రీతిలో మంత్రోచ్చారణ చేశాడు. వెంటనే ఆ బండరాయి జరిగి దారి ఏర్పడినది. అది చూడగానే కుమారు, ఈ ప్రాంతాలలో దైవనామస్మరణ మరియు మౌనము పాటించాలి, లౌకిక విషయాలు మాట్లాడరాదు, అరవద్దు అంటున్నా వినకుండా దంపతులలో భర్త సంభ్రమాశ్చర్యాలతో వావ్ అంటూ 3 సార్లు పెద్దగా కేకలు వేశాడు. ఆ ప్రాంతమంతా అతని కేకలతో ప్రతిధ్వనించింది. మరుక్షణం అతని చెవులలో తీవ్రంగా జోరీగల శబ్దం మొదలైనది. భైరవకోన నాగరిక మానవులు మాత్రమే నివసించే మామూలు ప్రాంతము కాదు, గొప్ప శక్తివంతమైన క్షేత్రము. అక్కడ కోటి లింగాల ప్రతిష్ఠ కూడా జరిగి ఉన్నది. అచ్చట యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు మాత్రమే కాక వారందరినీ శాసించగల శక్తివంతమైన యోగులు, సిద్ధులు, మహాత్ములు, అవధూతలు ఎందరెందరో వివిధ రూపాలలో తీవ్ర తపో సాధనలో నిత్యము మునిగి తేలుతుంటారు. ఈ విషయం తెలియని వ్యక్తి వారిస్తున్నా వినకుండా సొంత తెలివితేటలు ఉపయోగించి కేకలు పెట్టాడు. మరుక్షణము నుండి అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేక ప్రయాణము మాని కుమారు ఆ దంపతులు వచ్చిన దారి పట్టారు. ఆ సమయంలో స్వామివారు హిమాలయాలలో ఉన్నారు. ఆయనతో మాట్లాడుటకు ప్రయత్నించినా కుదరలేదు. నెల రోజుల తర్వాత స్వామివారు హిమాలయాల నుండి వచ్చినప్పుడు కుమారు బాధితుడైన వ్యక్తిని, అతని భార్యను వెంటబెట్టుకుని స్వామిని సందర్శించాడు. భైరవకోనకు తనతో దంపతులు వచ్చుట, పిమ్మట జరిగిన అపరాధమును విన్నవించుకున్నాడు. నెల రోజుల బాధతో ఆ అబ్బాయికి ఉన్న భ్రమలు, అహంకారము తొలగినాయి. పెద్దలు, అనుభవజ్ఞుల మాట గౌరవించాలి, వయసు, వేషమును బట్టి మనిషి గొప్పతనాన్ని అంచనా వేయరాదు అని గ్రహించాడు. వినయంగా స్వామిని దర్శించి తన చెవులలో జోరీగల శబ్దము గురించి మొరపెట్టి రోధించాడు. శ్రీ స్వామి కోపముతో కుమారుని పిలిచి తన అనుమతి లేకనే ఆ జంటను భైరవకోనకు తీసుకెళ్లినందుకు చివాట్లు పెట్టారు. అక్కడి వాళ్ళు మిమ్మల్ని నా తరపు జనులని గౌరవంతో వదిలారు కాబట్టి ఆ అబ్బాయికి చిన్న శిక్షే పడింది, లేకుంటే ఆ అబ్బాయి తీవ్ర శాపానికి గురయ్యేవాడు, తీసుకెళ్ళినందుకు కుమార్కి కూడా పాపం వచ్చి ఉండేది, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యకు అని తీవ్రంగా మందలించారు. తపోక్షేత్రాలు, వాటి శక్తి సామర్థ్యాలు, అక్కడి పరిసరాలు, అదృశ్యంగా ఉన్న సిద్ధులు, దేవతల గురించి చాలామందికి ఎరుక లేకపోవచ్చు. తెలిసున్న నమ్మకము లేక, సంయమనము, క్రమశిక్షణ పాటించక తోచినట్లు ప్రవర్తించడి వారి వలన వాళ్లకు, తోడున్న వారికి కూడా ప్రమాదము అని స్వామి మొదటే కుమార్కు తెలియజేశారు. కానీ పుణ్యక్షేత్రాలకు, విహార ప్రాంతాలకు తేడా తెలియని వ్యక్తులను తన వంటి జిజ్ఞాస కలిగిన వారు అని పొరబడినందున కుమార్కు రావలసిన దోషమును మందలించి తప్పించారు. మనము కూడా క్షేత్ర సందర్శన సమయాలలో భక్తి, క్రమశిక్షణలతో ప్రవర్తించిన దైవానుగ్రహమును పొందగలము. కుమారు వివిధ తపోక్షేత్రాలలో తపఃసాధన చేయుట, పిమ్మట హిమాలయాలలో తపఃసాధనకు అర్హుడగుట, హిమాలయాలలో క్షేత్రపాలకులను ప్రసన్నము చేసుకొనుట వంటి సంఘటనలను తరువాయి భాగంలో తెలుసుకుందాము. జై జై శ్రీ రామదూత స్వామి.